వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, మన స్కూల్ వారి స్టాఫ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. ఈరోజు మనము గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటి ప్రోగ్రామ్స్. ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మినిస్టర్ లోకేష్ గారు వాళ్ళ ఆలోచనతో ఈ ప్రోగ్రాము ఇట్లా చేస్తే పేరెంట్స్ వస్తే తర్వాత పిల్లలకు వాళ్ళకు చూసుకోవచ్చు, టీచర్స్ లతో మాట్లాడుకోవచ్చు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటున్నారా, సార్లు బాగా చేస్తున్నారా లేదని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. నేనైతే అసలు రంజాన్కి వచ్చినా, బక్రీద్కి వచ్చినా, సంక్రాంతికి వచ్చినా, ఉగాదికి వచ్చినా నాకైతే అర్థం కాదు. అంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది నాకైతే. కమ్మగా వాసన వస్తుంది. ఎందుకంటే నిజంగా పండగ లెక్కనే ఉంది. ఇది ఏదో మన మీటింగ్ ఇంకోటి సమావేశం లెక్క కనిపించడం నాకైతే మీటింగ్ లెక్కనే ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక బిజినెస్ లీడర్ మన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఏ కంపెనీలు వస్తే ఎంతమంది జాబ్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచన చేయాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుంది. అలాంటిది పులి కడుపులో పులి పుట్టదు అంటారు. అలాగే ఆయన కడుపులో కూడా మన ఐటీ మినిస్టర్ గతంలో చేసినారు. ఇప్పుడు మన లోకేష్ నాయుడు గారు ఐటీ విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆయన కూడా ఎంత కేర్ తీసుకుంటారంటే గతంలో ఆయనకు పప్పు 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 అనేవాళ్ళు ఈ వయసు ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఆయన పప్పు కాదు నిప్పులుగా మాట్లాడు. ఏది మాట్లాడినా అసలు ఎంత క్లారిటీగా ఎంత మాట్లాడతాడంటే అంత సూపర్ గా మాట్లాడతాడు. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ పిల్లల గురించి మన రాష్ట్రం గురించి ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఇంకా ఎక్కువ మన దాని గురించి మాట్లాడడం వద్దు. కానీ మన ఎమ్మెల్యే మన రాజన్న మన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనకు ఇక్కడ ఈయన ఒక విజనరీ లీడర్ మనకు. ఎందుకంటే గతంలో మనం ఓడిపోయిన తర్వాత చాలా బాధపడినాడు. ఏంటప్ప మనము 2014 గెలిచి 19 వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. నేను అప్పుడు ఎక్స్ ఎంపీటీసీ, ఇక్కడ ఈ వార్డుకు నేనే ఎంపీటీసీ. ఇక్కడ మన సిపి నగర్ లో అసలు రోడ్లు లేవు, ఇన్ని బిల్డింగ్స్ లేవు. బయటికి ముస్లింలు కానీ పిల్లలు రావాలంటే బయటికి చాలా ఇబ్బంది ఉండేవాళ్ళు. అలాగే మన అన్న చెప్పింది మన సిపి నగర్ లో మనకు రోడ్లు కావాలని చెప్పి అడిగినప్పుడు వెంటనే శాంక్షన్ చేయించి అప్పుడే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ప్రతి సందుకు ఈ రోజు ఇంత సిపి నగర్ ఇన్ని పెద్ద రోడ్లు పట్టింటే ఈ క్రెడిట్ మొత్తం మన రాజానికే పోతుంది. అలాంటి వ్యక్తిని మనము 2019లో ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత చాలా బాధపడినాం. ఏందప్ప ఇన్ని పనులు చేపించుకొని ఇంటికాడికి వస్తే ఏది అవసరం బట్టి ఆ అవసరాన్ని మనం తీర్చుకోవాలి. ఎప్పుడు వాళ్ళ ఇంటికాడ చూడండి, ఉదయం అయితే టిఫిన్ ఒక 100 మందికి టిఫిన్ తయారు చేసి పెట్టినారు, మధ్యాహ్నం ఒక 100 మందికి భోజనాలు పెడతారు. ఆ ఇంటికి పోయినామంటే భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా రాకుండా ఎవరు ఉండరు. అలాంటి మంచి వ్యక్తిని మనం గతంలో కోరుకున్నాం. కోరుకున్న తర్వాత 19లో అంటే జగన్ ఒకసారి చూద్దాము, రాజశేఖర రెడ్డి బాగా చేసినాడు కదా, ఈయన కూడా అర్థం చేస్తాడు అనుకుంటే కొన్ని కడుపులో పిల్లి పుట్టింది. ఎంతసేపు దోచుకోవడము దాచుకోవడము. పిల్లలకు కూడా బటన్ నొక్కడము అమ్మఒడి అని చెప్పడం, బటన్ నొక్కడం అమ్మఒడి అని చెప్పడం. అమ్మఒడి చేస్తున్నాడని నాయన గుడి దగ్గర మొత్తం లాగేస్తున్నాడు. అలా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలంటే ఒక విజనరీ ఒక కార్పొరేట్ కావాలి. కాబట్టి ఇప్పుడు కానీ ఈ ప్రోగ్రాము ఇంత హైలైట్ గా ఏంటంటే మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు పూరమ్మ సార్, ఆయనకు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉర్దూ స్కూల్ అంటేనే ఓన్లీ మైనారిటీస్ పిల్లలు మాత్రమే ఉంటుందని మేము అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారంటేనే అసలు మాకంటే ఎంత ఆశ్చర్యం అనిపించింది, అంత ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ నుంచి చదువుకున్న పిల్లలు మోడర్న్ స్కూల్ వాళ్ళ ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అవుతుందంటే అది దట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇంగ్లీష్ లో స్కూల్లో చదువుకునే పిల్లలు మోడర్న్ స్కూల్ ఎంట్రన్స్ రాస్తే కూడా వాళ్ళకి సీట్ రావట్లే. చాలా మంది అన్న మాకు సీట్ రావట్లే, మాకు రికమెండేషన్ చేయండి అని చెప్తున్నారు. అలాంటిది ఈ స్కూల్లో పిల్లలు చదువుకొని ఎంట్రన్స్ రాసి ఫస్ట్ పాస్ అవుతున్నారంటేనే దట్ ఈస్ గ్రేట్ సార్. మీరు చాలా గ్రేట్. తర్వాత ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే వాళ్ళ స్టాఫ్ టీచర్లు సార్ వాళ్ళు చాలా పిల్లల గురించి చాలా కేర్ చూస్తుంటారు. అసలు వాళ్ళ బౌండింగ్ చూస్తుంటే నాకు
వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు సార్లు కలిసి నాకు అనిపించలే. సరే, చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ స్టాఫ్కు అలాగే మా సార్ గారికి అందరికీ పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.